హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్‌నివ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మనం కొత్తగా చేసే వంటలన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. ఇక్కడ నేను చేస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో, చింతపండు పులిహోర అండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే కొలతలతో చేసుకుంటే గనక ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. నిమ్మకాయ పులిహోర కంటే కూడా చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా కడిగేసి మళ్ళీ చక్కటి వాటర్లో నానబెట్టేసాను ఒక 10 నిమిషాలు. అది నానేలోపు నాకైతే నైట్ మిగిలిపోయిన రైస్ అయితే ఉంది. మీకు అలా మిగిలిపోయింది ఉంటే చేయండి, లేదంటే ఫ్రెష్గా రైస్ తీసుకోండి. అలా నేనైతే కొంచెం రైస్ తీసుకొని బాగా పొడిలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, నేను నైట్ రైస్ అయినా సరే సమ్మర్లో నైట్ రైస్ మిగిలితే వేస్ట్ చేయకండి. ఇలా పులిహోర కానీ, వెజిటేబుల్స్ రైస్ కానీ, ఎగ్ రైస్ కానీ అలా ప్రిపేర్ చేసుకుంటానండి. నేను రైస్ని అయితే అసలు వేస్ట్ చేయను. అలా నైట్ మిగిలిన రైస్తో చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను. అలా అన్నం మొత్తం కలిపేసి పొడిలాడేలాగా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని, కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం లైట్గా తీసుకోండి. సమ్మర్ కదా, ఆయిల్ తక్కువగా తీసుకుంటేనే మంచిది. అలా అని కాదు, పులిహోరకి ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటారేమో, ఆయిల్ తక్కువ ఉండి పుల్లగా కారంగా ఉప్పుగా పులిహోర ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కేలోపు నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకొని చీలికలు చేసుకున్నాను. పోపు దినుసులు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, అలా చిటపటలాడేటప్పుడు మిర్చిని మూత పెట్టేసుకోండి మీరైతే కనుక. ఎందుకంటే తెలియని వాళ్ళు కళాయికి దగ్గరగా ఉంటారు. అలా దగ్గరగా ఉండొద్దండి. చిటచిటలాడి ఆ మిర్చిలో ఉన్న విత్తనాలు అనేది మీద పడతాయి, ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. సో మూత పెట్టేసుకోండి. అలా మిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు అయితే వేసుకున్నాను. చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ కరివేపాకు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీ తీసుకున్నాను. పల్లీలు మీరు తింటారు, మంచిగా తినగలము అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. పల్లీలో పోషకాలు చాలా బాగుంటాయండి. అందుకనే నేను ఏ వంట చేసినా ఫస్ట్ పల్లీని అయితే యూస్ చేస్తాను. పల్లీని ఎక్కువగానే వాడతానండి నేను. మీరు కనుక ఎక్కువ తినగలము అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. పులిహోరలో పల్లీ అనేది మంచిగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. లో ఫ్లేమ్లో, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యే ముందుగా కొంచెం అంత చిటికెడు పసుపు, మన రుచికి సరిపడా సాల్ట్, ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు ఇప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే మనం కలిపేటప్పుడు రైస్ని ఈ ఈ ఫ్రై అయిన దాంట్లో మిక్స్ చేసేటప్పుడు మనకి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఒక స్పూను సాల్ట్, ఇంకా చిటికెడంత పసుపు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను నేను. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నానండి. మీరు కూడా అలాగే ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే మెత్తగా గుజ్జుగా అయ్యేలాగా బాగా పిసుక్కోవాలి. అలా పిసకడం వల్ల ఏంటంటే ఆ చింతపండులో ఉన్న గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది వాటర్లోకి. అలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది నేను ఎలా చూపిస్తున్నానో. అలా గట్టిగా ప్రెస్ చేయడం వల్లే గుజ్జు అనేది బయటకు వస్తుందండి. కొంచెం గట్టిగానే టైం పడుతుంది. సో అలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పులుసు వచ్చేలాగా పిసికేసి నేను చూపిస్తున్నాను చూడండి. అలా పులుసు అనేది వాటర్లోకి వచ్చేయాలి. అలా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, పోపు అనేది మంచిగా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పల్లీలు, మిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అంతా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. అలా చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదా, చింతపండు రసం అనేది అందులో యాడ్ చేసుకోవాలండి.
అలా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చింతపండును అనేది ఇంకా పడేయకూడదు పడేయాలి అనుకోమాకండి. ఎందుకంటే నేను చూపిస్తున్నాను కదా, అలా గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఒత్తేసేయండి. చూడండి, ఇలా ఎగరేయడం వల్ల ఏంటంటే చింతపండు అనేది అందులోకి జారకుండా మంచిగా ప్రెస్ అవుతుంది వాటర్ అనేది. చూడండి, మొత్తం వచ్చేసింది కదా. నేను ఇప్పుడు రెండోసారి కూడా బాగా ప్రెస్ చేస్తూ పిసుకుతున్నానండి. దాన్ని అలా పడేయలేదు. 2 టైమ్స్ కనుక అలా చేయడం వల్ల చింతపండు తొక్కలో ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది. 1 టైంకే రాదండి, 2-3 టైమ్స్ అయితే చేయాలి. నాకైతే 2 టైమ్స్ కల్లా మొత్తం వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత జిగట అనేది వచ్చిందో. ఆ గుజ్జు అంతా బయటకు వచ్చేసింది కదా. కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని ఆ గుజ్జులోకి వాటర్ మిక్స్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ రెండోసారి కూడా నాకు చాలా చక్కగా వచ్చింది చింతపండు గుజ్జు అనేది. అలా వచ్చిన తర్వాత నేను చూడండి, ఈ ఎగరేయడం అనేది మర్చిపోవద్దు. అలా ఎగరేయడం వల్ల ఏంటంటే చింతపండు తొక్క అంతా ముద్దలా అవుతుంది. అలా ముద్దలా అయితే మనం ప్రెస్ చేసి మన గుప్పిట్లో పెట్టుకొని ప్రెస్ చేసి రసాన్ని వత్తడం చాలా తేలిక అవుతుంది. సో నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అలా రసాన్ని మొత్తం మనం పెట్టిన పోపులోకి ఒత్తేసుకొని ఆ తొక్కనంతా పడేసేయాలి. అలా పడేసిన తర్వాత ఇప్పుడు చూడండి, హై ఫ్లేమ్ పెట్టాలి. మంట అనేది ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ మంట పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మనం తీసుకున్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి గుజ్జు మాత్రమే ఉండేలా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కదుపుతూ ఉండాలండి. కలపకుండా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అడుగంటుతుంది. అడుగంటే ఛాన్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఉప్పుని ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు అనుకుంటే చింతపండు రసాన్ని యాడ్ చేసినప్పుడు మనకి సరిపడా ఉప్పు మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆ రసంలో త్వరగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అన్నంలోకి అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చింతపండు బాగా పులుసు అనేది బాగా తెరలేటప్పుడు, అదే ఉడికేటప్పుడు ఉప్పును అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేస్తున్నాను. మధ్యలో కలబెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, అడుగంటుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి, చింతపండు గుజ్జు అనేది దగ్గర పడింది. వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కనిపిస్తున్నట్టుంది, మీకు అర్థమవుతుంది చూడండి. ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రైస్, పొడి పొడిగా కలిపి పెట్టుకున్న రైస్ని అందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రైస్ని యాడ్ చేసే ముందు 1-2 సార్లు పులుసు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి. కరెక్ట్గా వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే పులుసులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది. వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తే కనుక మనం అన్నంని యాడ్ చేసుకోవాలని అర్థమండి. అలా మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న అన్నం మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మనం పోపు పెట్టుకున్న పులుసు అంతా అన్నంలో స్ప్రెడ్ అయ్యేలాగా 1-2 సార్లు చూసుకుంటూ అటు ఇటు కలిపేసి బాగా ఆ పులుసు అనేది అన్నానికి పట్టాలండి. ఆ ఫ్లేవరు, ఆ ఉప్పు, కారం, పులుపు అనేది అన్నంకి పట్టేలాగా బాగా కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండు పులిహోర అస్సలు చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారు. అమ్మమ్మల వాళ్ళు, మన బామ్మ వాళ్ళు, నాయనమ్మలు మనకి ఒకప్పుడు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చింతపండు పులిహోర చేసుకోవాలంటేనే అమ్మో చింతపండు పులిహోర నాకు రాదు అంటున్నారు. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. చింతపండు పులిహోరలో ఉన్న టేస్టు నిమ్మకాయ పులిహోరకి ఉండదండి. నిమ్మకాయ పులిహోర అంటే చాలామంది ఏముంది నిమ్మకాయ పిండేసేయడం, కలిపేసేయడం అంతే కదా అనుకొని సింపుల్గా చేసేస్తారు. కానీ ఒకసారి చింతపండు పులిహోరని చేసి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంది, ఇంకోసారి చింతపండు పులిహోరే చేయండి అనేలా ఉంటుంది టేస్ట్ అనేది. నేను చెప్పినట్టు చాలా చక్కగా ట్రై చేసి చూడండి. ఎంత చక్కగా వస్తుందంటే మీరే వాహా చాలా బాగా కుదిరిందబ్బా అనుకోవాలి. సో అలా పులుసంతా రైస్లోకి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పులుసులో రైస్ వేసామో వెంటనే ఫ్లేమ్ అనేది పూర్తిగా ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని పులుసులో కలపాలి.
అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో చింతపండు పులిహోర. వైట్ రైస్ అనేది లేకుండా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించేసి ఫ్లేమ్ పూర్తిగా ఆఫ్ చేసేసి అలా కలిపేసుకుంటే చాలా రెడీగా ఉంటుంది.